ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ కవి, విమర్శకుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ వింటారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. తొలుత 1933లో ప్రైవేట్ రేడియో కేంద్రం ద్వారా హైదరాబాద్ నుండి ప్రారంభమైతే 1935లో నిజాం ప్రభువు తన అధీనంలోకి తీసుకుని డెక్కన్ రేడియో అని పెట్టారు. హైదరాబాద్ సంస్థానం 1948లో భారతదేశంలో విలీనమైన తర్వాత డెక్కన్ రేడియో కేంద్రం 1950 ఏప్రిల్ 1వ తేదీన ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మారింది. అంటే హైదరాబాద్కు సంబంధించిన వరకు ఈ 2024 వజ్రోత్సవ సంవత్సరం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఆకాశవాణి హైదరాబాద్ అభ్యున్నతికి కృషి చేసిన ప్రసార ప్రముఖులు ఎందరో మన స్మృతి పథంలోకి వస్తారు. సామాజిక మాధ్యమం లేని ఆ రోజుల్లో, అంటే 1950 నుండి 1990 వరకు రేడియో ఆబాల గోపాలానికి ఆత్మబంధువైందన్న మాట అక్షర సత్యం. ఈ నేపథ్యంలో విభిన్న రంగాలలో తమ జీవన ప్రస్థానాన్ని సాగిస్తూ ఆకాశవాణితో అనుబంధాన్ని కలిగిన ప్రముఖులతో సంభాషించి వారి అనుభవాలు, అనుభూతులు, వైయక్తిక జీవన చిత్రాన్ని ఆవిష్కరించే దిశలో ఈరోజు ప్రముఖ కవి, విమర్శకుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెతను నిరూపించి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని రుజువు చేసిన వ్యక్తి శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు. సాధారణ స్థితి నుంచి సమున్నత స్థితికి ఎదిగారు. లక్షలాది విద్యార్థులు రాసే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల్లో విజయం సాధించారు. మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్గా సమాజానికి సేవలు చేసే అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్నారు. నరసింహారెడ్డి గారికి ఉద్యోగం ఊపిరి అయితే సాహితీ వ్యాసంగం వీరి హృదయనాదం. కవిగా, కథకునిగా, విమర్శకునిగా, చారిత్రక పరిశోధకునిగా, అనువాదకునిగా, ఎడిటర్గా స్వీయ ముద్రతో బహుముఖీనంగా సాహితీయానం చేస్తూ సారస్వత లోకంలో చక్కని గుర్తింపు పొందారు. తొలి సమాంతర స్వప్నం మొదలు ఇటీవలి నీడల దృశ్యం ఇంకా ఇతర రచనలతో దాదాపు 15-18 విలువైన రచనలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ రుబాయిలు వీరి ప్రతిభకు మెచ్చుతునకలు. అలాగే పరిపాలనకు సంబంధించిన రెవెన్యూ వ్యవస్థపై, అసఫ్జాహీ సంస్థానం గురించిన చేసిన రచనలు వీరి రచనా ప్రవృత్తిలోని వైవిధ్యానికి నిదర్శనం. తెలుగు విశ్వవిద్యాలయం, రంజనీ కుందుర్తి, గిడుగు రామ్మూర్తి మొదలైన పలు ప్రతిష్టాత్మక సంస్థలు వీరి రచనలకు పురస్కారాలు అందించాయి. ఏనుగు నరసింహారెడ్డి గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వీరితో సంభాషించి వీరి సాహితీ జీవన ప్రస్థానంలోని మలుపులు, మజిలీల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ నమస్కారం. మీరు చాలా వివరంగా ఆకాశవాణి గురించి చెబుతూ ఉంటే చాలా ఆనందం వేసింది. నా గురించి కూడా అంత చెప్పారు. నిజానికి నేను ఒక మామూలు కవిగా భావిస్తాను. చాలా సంతోషం నేను ఆకాశవాణి స్టూడియోకి వచ్చి మీతో సంభాషించగలుగుతున్నందుకు. మాకు కూడా చాలా సంతోషం సార్. మరి ఒక్కసారి ఆకాశవాణితో మీ అనుబంధం ఎలా, ఎప్పుడు మొదలైంది, దానికి సంబంధించినటువంటి మీ బాల్యం తాలూకు మూలాల్లోకి వెళుతూ ఆ మాటలు మనం మనవి చేసుకుందాం సార్. సార్ నేను 10th క్లాసు ఉన్నప్పటి నుండి పక్కింటి వాళ్ళ రేడియో దగ్గరికి వెళ్ళి కూర్చొని వినడం అది అలవాటు ఉండే. నేను ఇంటర్మీడియట్లోకి వచ్చాక ఒక రేడియో కొన్న తర్వాత ఆ రేడియోని ఎంత రెగ్యులర్గా వినేవాళ్ళం అంటే ఇంకా బడి నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం 6 వరకు ఆటలు పాటలు అయితే 6-7 నుంచి రేడియో కట్టేసేది లేకుండా నిద్ర కూడా పోయిన రోజులున్నాయి. ఆ ప్రభావంతో నాకు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు యువవాణి కార్యక్రమాలు విని విని దాంతో ప్రేరణ పొంది కొన్ని కవితలు రాసి యువవాణి వారికి పోస్ట్ చేశాను. పోస్ట్ చేస్తే చాలా ఆశ్చర్యంగా నాకు ఒక నెల రోజుల తర్వాత ఒక కాంట్రాక్ట్ పేపర్ వచ్చింది.
ఆ కాంట్రాక్ట్ పేపరు పై పేపరు ఇంగ్లీషులో, కింది పేపరు హిందీలో ఉండి టైప్డ్ వర్షన్ చూసి నాకు మొత్తం చదివిన తర్వాత నీకు ప్రోగ్రామ్ ఇస్తున్నాము అని చెప్పినట్టు నాకు అర్థమైంది. కానీ నాకు సరిగ్గా అర్థం కాలేదు అని మిష పెట్టుకుని మా గురువుల దగ్గరికి 2-3 దగ్గరికి వెళ్లి చూపించాను. ఇట్లా పంపించారు సార్ రేడియో వాళ్ళు, దీని అర్థం ఏంటి అని అడిగాను. అడిగితే వాళ్ళు నన్ను భుజం చరిచి చాలా మెచ్చుకొని, నువ్వు రేడియోలో కవిత్వం పంపావు కదా, నువ్వు చదవచ్చు అని వారు చెప్పారు. అప్పుడు నేను హైదరాబాద్కు ఆకాశవాణిని చూడడం కోసము నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను. రెండవసారి ఇదే స్టూడియోకు ఇక్కడికి వచ్చి ఈ కాంట్రాక్ట్ మళ్ళీ వీళ్లకు చూపిస్తే, మీరు పోయమ్స్ పంపించారు కదా, ఆ రోజు మనం ప్రసారం చేస్తాము, మీరు రాగలిగితే మీరే చదవచ్చు అని చెప్పారు. అంటే ఓహో, నేను చదివితే నా గొంతుతో చదవచ్చు కదా అనుకుని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి నా గొంతుతో చదివి అది మా మిత్రులు రికార్డు కూడా చేశారు. అంటే టేప్ రికార్డర్ కమ్ రేడియో కలిసి ఉండేది ఆ రోజుల్లో. రేడియోలో వస్తూ ఉండగానే ఆ రేడియో మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే నొక్కితే అది రికార్డ్ అయిపోయింది. అట్లా ఒక గొప్ప అనుభూతి. నిన్న మొన్నటి వరకు అది క్యాసెట్ కూడా ఉండింది నా దగ్గర. నా మిత్రుడు వెంకన్న అని దాన్ని రికార్డు చేశారు. నిజానికి ఆ ఊర్లో అది ఎంత పెద్ద అనుభూతిని ఇచ్చేదంటే, ఈ రోజు ఒక సాహిత్య అకాడమీ అవార్డు పొందితే కూడా అంత ఆనందం వస్తుందో రాదో నాకు అని అనిపించేంత గొప్ప ఫీలింగ్. నేనే వచ్చి రేడియోలో చదివితే అది ప్రసారమైంది. అప్పటి నుండి దాదాపు డిగ్రీ అయిపోయే వరకు 4-5 సార్లు రేడియో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. తర్వాత ఆకాశవాణి ఏ నుండి ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చాను. తర్వాత కొన్ని చర్చల్లో పాల్గొన్నాను. తర్వాత ఇంకా రకరకాల కార్యక్రమాల్లో ఇటీవల వరకు కూడా పాల్గొంటూనే ఉన్నాను. నిజానికి టీవీ అనేది అది వచ్చినప్పటికీ అది విస్తృతం అయ్యేంత వరకు అది మా దగ్గరికి రాలేదు. రేడియోనే మాకు చిరకాలపు చిన్ననాటి నుండి ఉన్న నేస్తం. ఆ నేస్తం ఈరోజు విస్తృతంగా మళ్ళీ, అంటే ఎంత పనిలో ఉన్నప్పటికీ రేడియో పెట్టుకుని కార్లలో కూడా వింటూ పోతూ ఉన్నాం. ఇది చాలా సంతోషం. అది ఏ సంవత్సరంలో జరిగి ఉంటుంది సార్? ఇంటర్మీడియట్ అంటున్నారు కదా? ఇంటర్మీడియట్ 85 సార్. ఎక్కడ చేశారు మీరు ఇంటర్మీడియట్? నల్లగొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రామన్నపేట. అదే మీ స్వస్థలం? అది నా స్వస్థలం. అంటే మీరు పుట్టింది పెరిగింది అక్కడే? నేను పుట్టింది రామన్నపేట మండలం కల్లోనికుంట అనే గ్రామంలో. కానీ నేను 3 years ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోవడం వల్ల మేము ఉన్న ఊర్లో వెసులుబాటు లేక పక్కన ఉండే చిట్యాల అనే ఒక గ్రామానికి వచ్చి అక్కడ స్థిరపడ్డాము. అక్కడ మా అమ్మ పనులు చేసుకుంటూ ఉంటే నేను బడికి పోవడం స్టార్ట్ అయింది. అంటే మీరు వ్యవసాయ కుటుంబం ఏమిది? పూర్తిగా వ్యవసాయ కుటుంబం, చిన్న వ్యవసాయదారుల కుటుంబం. అంటే ఒక 5 ఎకరాలకు లోపు ఉండే వ్యవసాయము. మా నాన్నగారు ఉన్నప్పుడు అది బొటాబొటిగా నడిచేది. మా నాన్న చనిపోయాక ఆ వ్యవసాయంతో బతుకుదెరువు లేక మా మదర్ నన్ను తీసుకుని ఆమె చిట్యాలకు మైగ్రేట్ అయింది. చిట్యాలలోనే ఆమె పనికి పోతూ, అంటే నిజాన్ని చెప్పాలంటే ఆమె కూలీకి పోవడం కోసం నన్ను బడిలో వేస్తే తప్ప ఆమె కూలీకి పోలేక నన్ను బడిలో వేసింది. నా అదృష్టం ఏంటంటే చిట్యాలలో ఆ పాఠశాల నాకు గొప్ప విద్యనివ్వడమే కాకుండా గొప్ప చూపును కూడా ఇచ్చింది. ఒక దార్శనికతను ఇచ్చేంతగా ఆ పాఠశాలలో ఒక లైబ్రరీ ఉండేది ఆ రోజుల్లో. నేను 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఆ లైబ్రరీలో ఉండే కొన్ని పుస్తకాలు, చాలా విశేషమైన పుస్తకాలు ఉన్నాయని నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే రష్యన్ నవలలు, కుప్రీన్ రాసిన యామ అనే నవలకి యమకూపం అనే పేరు మీద అనువాదం నవల అందులో ఉండేది. అది నేను 10th క్లాస్లోనే చదివాను. అట్లా నాకు చిట్యాల హై స్కూల్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి నేను అప్పుడే 10th క్లాసు 9th క్లాసులో కూడా కొన్ని వ్యాసాలు రాశాను, కొంత కవిత్వం రాశాను. తర్వాత పాఠశాల అనే ఒక విద్యార్థుల మ్యాగజైన్ ఉండే, అందులో నేను శ్రీనాథుడి మీద రాసినటువంటి ఒక వ్యాసం పాఠశాల మ్యాగజైన్ లో 1983లో నేను 10th క్లాస్ విద్యార్థిగా ఉన్నప్పుడు నా ఫోటోతో సహా ప్రచురించబడింది. దానికి కారణమంతా హై స్కూలే. అంటే హై స్కూల్ వేదిక అయినప్పటికీ ఎవరో ఒక గురువు మిమ్మల్ని ప్రేరేపించుంటారో, మిమ్మల్ని అలా ప్రోత్సహించిన తెలుగు టీచర్ గానీ ఇంక ఇతర టీచర్లు గానీ ఎవరైనా ఉన్నారా సార్? ఒక్కరు కాకుండా 2-3 పేర్లు చెప్పుకోవాల్సి ఉంటుంది సార్. ఒకరు తెలుగు మాస్టారు దుర్గయ్య గారు ఉండేవారు, తర్వాత చంద్రారెడ్డి గారు, ఇంకొకతను గోపాల్ రెడ్డి అని సోషల్ టీచర్. కానీ ఆయన ఆ రోజుల్లో మాకు సోషల్ చెబుతూ మహాప్రస్థానం ప్రస్తావన తీసుకొచ్చి చెప్పారు. చెబితే ఓ మహాప్రస్థానం చాలా పెద్ద పుస్తకము అని మేము అనుకొని, ఎంత లావుంటుంది సార్ అని అడిగాను మా సార్ని. అంటే పిచ్చోడా, చిన్నది 100 పేజీలు ఉంటుంది అది అని అంటే, అంత పెద్ద పుస్తకము అంత చిన్నగా ఎట్లుంటది అని నేను అడిగాను. అడిగితే తెల్లారి తీసుకొచ్చి ఆ పుస్తకం నాకు ఇచ్చారు. అది నేను 10th క్లాసులో చదివే అవకాశం ఆయనే ఇచ్చారు.
అట్లా నాకు ఈ ముగ్గురి ఇంకా కొంతమంది గురువులు ఉన్నారు. వీరందరి ప్రేరణతో నేను సాహిత్యం అనే మహాసముద్రంలోకి ఒక అడుగు పెట్టగలిగాను. అభిరుచి కలిగింది అప్పుడే అంటే స్కూల్ లెవెల్లోనే. అయినా మీరు అంత స్వయం కృషితోని అటు సాహిత్యం పట్ల అభిరుచిని ఆసక్తిని ఏర్పరచుకొని ఇంటర్మీడియట్కి వచ్చారు కదా. ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్ మీరు తీసుకున్నారు? ఇంటర్మీడియట్లో నేను బీపీసీతో చేశాను. బీపీసీతో చేస్తూ ఉన్నప్పటికీ నాకు ఈ ఆర్ట్స్ సోషల్ సైన్సెస్ మీదనే చాలా ఆసక్తి ఉండేదని నాకు కొంచెం డాక్టర్ కావాలనుకున్నారా సార్? అనుకోలేదు. బీపీసీ ఎందుకు తీసుకున్నానంటే నిజం, నాకు 10th క్లాస్లో చాలా మార్కులు వచ్చాయి, 400 మార్కులు వచ్చాయి. 600కి 400 రావడం అంటే ఆ రోజుల్లో గొప్ప విషయమే. నేను అయినప్పటికీ వచ్చి హెచ్ఈసీ చేస్తాను అని అప్లై చేస్తే అక్కడ ఉండే లెక్చరర్లు తిట్టి నువ్వు ఎంపీసీ బీపీసీ చేయాలి అని వాళ్ళు బలవంతంగా నన్ను అందులో కూర్చోబెట్టారు. చేయడం కష్టం అవుతుంది అని కూడా అర్థమయ్యి వాళ్ళ మాట కాదనలేక బీపీసీ చేశాను. తర్వాత డిగ్రీలోకి వచ్చాక ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే BAలోకి ఎంటర్ అయ్యాను. BA చేస్తూ ఉన్నప్పుడే ఇంటర్మీడియట్ సమ్మర్ హాలిడేస్ లో నేను ఒక పగిలిన గుండెలు అని ఒక నవల రాశాను. ఆ నవల చతుర నవలల పోటీకి పంపించాను. నా నవల ఎట్లాగూ నెగ్గలేదనేది వేరే విషయం. ఓల్గా గారి స్వేచ్ఛ నెగ్గిందప్పుడు. ఆ తర్వాత ఆ నవల నేను డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ గా నల్గొండలో కాలేజీకి వెళ్తూ ఉన్నప్పుడు ప్రజా పోరాటం అని ఒక సాయంకాల దినపత్రిక వాళ్ళకిస్తే వాళ్ళు డైలీ సీరియల్ గా 65 రోజులు ప్రచురించారు. అట్లా నేను మరింత సాహిత్యానికి దగ్గరయ్యాను. నా మిత్రులందరూ నన్ను రచయితగా చూడడం మొదలుపెట్టారు. ఒక్కసారి వెనక్కి తీసుకుంటే మన రచనల్లో అంటే ఆవేశం, ఉద్వేగం, ఉద్రేకం ఉన్నప్పటికీ కూడా పరిపక్వత భాషలో కానీ, శైలిలో కానీ, సమర్పణలో కానీ ఉంటాయి కదా. అలా మీరు ఆనాటి పగిలిన గుండెలు అట్లాంటి రచనను మళ్ళీ పునఃపరిశీలించి దాన్ని ఈ పరిపక్వత చెందిన స్థాయిలో రాసే యోచన చేశారా మరి తర్వాత? మీరు నిజానికి ఇది మంచి ప్రశ్న. ఆ పగిలిన గుండెలు అనే నవలని నేను ప్రచురించలేదు. కారణం ఏంటంటే అది బాగా సినిమాటిక్ గానే రాసిన ఒక టీనేజ్ కుర్రాడి నవల కింద లెక్క. అందుకే నేను దాన్ని తర్వాత కాలంలో ప్రచురించలేదు. ఆ రోజుల్లోనే రాసిన కొన్ని పాటల్ని కూడా అక్కడ వదిలేశాను. ఏంటంటే విద్యను ప్రైవేటీకరించే మాటలు అప్పుడే వచ్చాయి, అప్పుడే ప్రైవేటీకరణ స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఒక పాట రాశాను. ఏంటంటే ఆపండిరా చదువులు అమ్ముకొనియడు తీరు, తొడవండిరా శార దాంబకన్నుల నీరు అని పల్లవితోటి ఒక పాట రాశాను. 1/2 మిలియన్కు సీటు అమ్ముకొందురు చూడు, దొరబాబులే సీట్లు దోచుకొందురు చూడు, డబ్బు లేని వాడు దుబ్బుకు గొరగాని విధమునింకా వీరు విద్యలో చూపేరు, ఆపండిరా చదువులు అమ్ముకొని ఎడుతున్న పాట రాశాను. ఇవన్నీ నిజానికి ఒక ప్రైమరీ స్టేజ్ లో రాసిన రచనలుగా భావించి తర్వాత నేను MA తెలుగు చేస్తూ ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో సీరియస్ గా కొత్త కవిత్వాన్ని చదవడం. డిగ్రీ కాగానే MA తెలుగులోకి వచ్చారా? MA తెలుగులోకి వచ్చా. తెలుగు MAలో చేరిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో MA పూర్తయిన తర్వాత MPhil గానీ PhD గానీ తెలుగులో చేయమని అంటే నాకు ఇంకొక భాష నేర్చుకోవాలనే ఆసక్తి చాలా మొదటి నుండి ఉండే. అందువల్ల నేను తులనాత్మక అధ్యయనం చేస్తాను, కంపారిటివ్ స్టడీ చేస్తాను. సో దట్ తెలుగు ఇంగ్లీష్ లేదా తెలుగు హిందీ నేను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని పట్టుబట్టి మరి ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా తెలుగు యూనివర్సిటీకి వచ్చి కంపారిటివ్ లిటరేచర్ డిపార్ట్మెంట్లో డాక్టర్ సి మృణాలిని గారి దగ్గర MPhilలో చేరాను. గుర్రం జాషువా, డిలాన్ థామస్ కవిత్వంలో బాల్యం అనే టాపిక్ మీద MPhil చేశాను. PhD కూడా తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు చేశాను. మీరు ఇందాక చెప్పారు. ఏ కాల పరిమితి పెట్టుకున్నారు అంటే 2 జాతీయోద్యమ కవిత్వాన్ని? జాతీయోద్యమ గీతాలు అనేది అంటే నేను 1905 నుంచి వందే మాతరం మూవ్మెంట్ అప్పుడు నుంచే పాటలు అనేవి స్టార్ట్ అయినాయి. అవును. ఆ తర్వాత కూడా 10 ఏళ్ల గ్యాప్ ఉంది. 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చినప్పుడే చాలా అద్భుతమైన సాంగ్స్ అన్ని కూడా అప్పుడే వచ్చాయి. హిందీలో నవ్వగస్తు నవ్వగస్తు అని హరివంశరాయ్ బచ్చన్ పాట ఉంది. తర్వాత గరిమెల్లది ఇక్కడ తెలుగులో మా కొద్ది తెల్ల దొరతనము ఉన్నది. ఇట్లాంటి పాటలన్నీ కూడా అంటే స్వాతంత్ర ఉద్యమానికి ముందు 1905 నుంచి స్వాతంత్రం వచ్చాక ఒక 5-6 సంవత్సరాల దాకా కూడా స్వాతంత్రోద్యమ గీతాలే రాసుకుంటూ పోయిన వాళ్ళు ఉన్నారు. వాటిని కూడా కలిపి చేశాను. అప్పుడు నేను నిజంగా ఒరిజినల్ గా సీరియస్ కవిగా, రచయితగా, సాహిత్యకారుడిగా ఒక భూమికను సిద్ధం చేసుకున్నది 1991-93 మధ్య అని అనుకుంటాను. మీ ప్రయాణం చాలా ఆసక్తిదాయకంగా ఉంది. మరి మీరు పోటీ పరీక్షలు ఎట్లా ప్రవేశించారు? అంటే మీ అంబిషన్ తెలుగు ప్రొఫెసర్ కావాలని ఉండేనా, కవిగా మారాలనుకున్నారా, లేదా ఒక మంచి ఉద్యోగం అది పోటీ పరీక్షలో నెగ్గాలని సివిల్స్ లాంటి మీ యొక్క లక్ష్యం ఉండేనా? నా లక్ష్యం ఏముండంటే
ఖచ్చితంగా యూనివర్సిటీలో లెక్చరర్, కనీసం యూనివర్సిటీలో లెక్చరర్ ప్రొఫెసర్ కాలేకపోతే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినా అయి ఉండాలనేది అసలు లక్ష్యం ఉండే. తద్వారా నేను లిటరేచర్ లో చాలా వర్క్ చెయ్యొచ్చు అనే ఒక ఫీలింగ్ ఉండే. కానీ ఒక పాయింట్ ఏంటంటే అందులో రిక్రూట్మెంట్ సరిగ్గా జరగదు. అప్పుడు నా మిత్రులు ఇచ్చిన సలహా ఏంటంటే, నీకు ఇంత టాలెంట్ ఉంది కదా, నువ్వు గ్రూప్స్ రాస్తే ఈజీగా ఉద్యోగం వస్తుంది కదా అంటే, మీరు నమ్మరు, నేను ఎంఏ తెలుగు ఫస్ట్ ఇయర్ లో చేరిన తర్వాత 6 నెలల దాకా కూడా ఇట్లా గ్రూప్స్ రాస్తే ఉద్యోగం వస్తుందనే సంగతి నాకు తెలియదు. నేను అంత వెనకబడిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అప్పుడు నిజమా అంటే, అప్పుడు గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చింది 1, 2. ఏ సంవత్సరంలో సార్? 1990 ఆగస్టు 1 నాడు. ఫస్ట్ అటెంప్ట్ గా వచ్చిందా మీకు? మొదటి ప్రయత్నం ఫస్ట్ అటెంప్ట్ కే గ్రూప్ 2A సర్వీస్, ప్రిలిమ్స్ అన్ని మొత్తం ఫస్ట్ అటెంప్ట్. గ్రూప్ 2A సర్వీసెస్, డిప్యూటీ తహసీల్దార్స్ అవన్నీ ఉండేవి. ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్ సెలక్షన్ వచ్చిన తర్వాత. అద్భుతం. అందువల్ల నేను తప్పనిసరి ఇట్లా ఈజీగా ఉద్యోగం వచ్చింది. ఇందులో ఉద్యోగం వచ్చే అవకాశం కనుచూపు మేరలో కనిపించట్లేదు. ఇందులో చేరాలా వద్దా అంటే, డాక్టర్ సి మృణాలిని గారు అన్నారు, నువ్వు తహసీల్దారు, చిన్న ఉద్యోగం ఏం కాదు, నువ్వు అందులో చేరు, కావాలంటే మళ్ళీ దీనికి ట్రై చేయొచ్చు అన్నారు. నేను నా జేఆర్ఎఫ్ నుంచి నేను పిహెచ్డిలో చేరాను. చేరిన తర్వాత 10 months కే పిహెచ్డిలో చేరిన తర్వాత 10 months కే నాకు ఈ ఉద్యోగం వస్తే, జేఆర్ఎఫ్ ని క్యాన్సిల్ చేసుకుని పిహెచ్డిని పార్ట్ టైం కన్వర్ట్ చేసుకుని ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్ గా డిపార్ట్మెంట్. ఇక్కడ మీ మొదటి అపాయింట్మెంట్ జిన్నారం అని, మెదక్ జిల్లాలో జిన్నారం మండల్. ఇప్పుడు ఈ ప్రపంచం నుంచి అంటే అంతవరకు స్వచ్ఛంగా సాహిత్యం అంటే ఒక వెన్నెల ఆకాశంలో విహరించిన మీరు అకస్మాత్తుగా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో పడిపోయారు కదా, వెంటనే మీకు మీ మనస్థితి ఎలా ఉండేది, ఎలా మీరు నియంత్రించుకున్నారు? నేను చేరిన 11 సంవత్సరాల తర్వాత కూడా ఏదో ఒక రకంగా యూనివర్సిటీకి వస్తానని అనుకున్నా. ఓకే. అనుకుని సిద్దిపేట తహసీల్దార్ గా పనిచేస్తున్న 2004 సంవత్సరంలో సెంట్రల్ యూనివర్సిటీలో కంపారిటివ్ లిటరేచర్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఉద్యోగం రాలేదు, అది వేరే విషయం. ఇంకొకటి కాలేజ్ సర్వీస్ కమిషన్ అని ఉండేది అప్పుడు. అవును, కాలేజ్ సర్వీస్ కమిషన్ రాశాను. రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్ళాను. నాయుడు గారని చైర్పర్సన్ ఉండే అప్పుడు దాంట్లో. ఆయన ఇంటర్వ్యూకి బోర్డులోకి రాగానే మనం బయోడేటా చూసి, నువ్వు ఆల్రెడీ తహసీల్దార్ కదా, తహసీల్దార్ కూడా చేయబట్టి 10 ఏళ్ళు అయింది కదా అంటే, అవును 10 ఏళ్ళు అయింది సార్, ఇప్పుడు నాకు దీంట్లోకి రావచ్చు కదా సార్ అంటే, నువ్వు రావచ్చు కానీ నువ్వు చేస్తున్న ఉద్యోగం చాలా గొప్పది, నీకు ఉద్యోగం నీకు ఇది రాదుపో అని చెప్పి పంపించాడు. తర్వాత మీరు ఉద్యోగానికి న్యాయం చేయడంలో చాలా ఇబ్బందులు, ప్రెషర్స్ ఎదుర్కొని ఉంటారు. అయితే ఈ అంశంలో ఒక్కసారి మరి రెవెన్యూ సంస్థతోనే మీకు అనుబంధం ఉంది కాబట్టి చాలా మంది రెవెన్యూ అధికారులుగా పనిచేశారు, ఉద్యోగ విరమణ చేశారు. కానీ రెవెన్యూ వ్యవస్థ పైన రచన చేయాలని ఎందుకు అనుకున్నారు మీరు? సరే, ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం అందరికీ ఉంటుంది. మనం ఉద్యోగం కంటే ముందు మనుషులం, ఉద్యోగం తర్వాత మనుషులం. అంటే యవ్వనంలో కౌమార్యంలో ఒక కవి, రిటైర్ అయినాక కూడా కవి. అవును, ఉద్యోగంలో ఎందుకు కవి కాదు అని నన్ను నేను ఛాలెంజ్ చేసుకుని, నేను నిరంతర అధ్యయనం, నిరంతర రచనల ద్వారా నేను ఒక కవిగా, రచయితగా, విమర్శకుడిగా, వీలైనప్పుడు అనువాదకుడిగా పనిచేస్తూ వచ్చాను. ఈ పనిచేస్తూ ఉన్న క్రమంలో ఈ శాఖ కొద్ది రోజులే నన్ను ఇబ్బంది పెట్టగలిగింది. తర్వాత నేను మెల్లగా ఒక క్రమ పద్ధతిలో ప్లాన్ వేసుకొని ఆఫీసు ఎంత నిబద్ధతతో చేస్తానో సాహిత్య రచన కూడా అంతే నిబద్ధతతో చేశాను. ఆ చేస్తూ ఉన్న క్రమంలో వ్యక్తిత్వం అనేది అన్ని చోట్ల ప్రతిఫలిస్తుంది. కాబట్టి నేను పనిచేస్తున్న శాఖలో ఇంకా చాలా మార్పు రావాల్సిన అవసరం ఉందని భావించి, తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ ఎట్లా పుట్టింది, ఎట్లా పెరిగింది, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, ఇది ఇట్లా ఎల్లకాలం నడవదు, భవిష్యత్తులో ఏం కాబోతుంది అనేది ఊహిస్తూ, తర్వాత చరిత్రని అధ్యయనం చేస్తూ, ముఖ్యంగా నాకు సలార్ జంగ్ తీసుకొచ్చినటువంటి సంస్కరణల మీద నాకు ఒక స్పష్టత ఉంది. దాన్ని బేస్ గా పెట్టుకొని ప్రజలు రెవెన్యూ శాఖ మీద ఏమనుకుంటున్నారు, తర్వాత రెవెన్యూ శాఖ వాళ్ళు వాళ్ళ శాఖ గురించి ఏమనుకుంటున్నారు, భవిష్యత్తులో ఈ శాఖ ఎట్లా ఉంటే బాగుంటుంది అని సంస్కరణలను కూడా ప్రతిపాదిస్తూ ఒక పుస్తకం రాశాను. ఈ పుస్తకం తర్వాత పెద్దల దృష్టికి వెళ్ళిందా సార్? అందరూ ఎలా గుర్తింపు వచ్చింది మీకు? అంటే దాన్ని అవసరం ఉన్న వాళ్ళు చాలా శ్రద్ధగా పుస్తకాన్ని తీసుకొని చదవడం, తర్వాత దాని మీద రివ్యూలు రావడం, ఇదంతా జరిగింది. ఆ పుస్తకం కావాలని నాకు ఇప్పటికీ ఫోన్లు చేస్తూ ఉంటారు. కానీ ఇంకా పెద్దవాళ్ళ సంగతి నేనేం చెప్పలేను. అలాగే మీరు అసఫ్జాహీ సంస్థానం గురించి కూడా చారిత్రక పరిశోధన చేసినట్టుంది కదా? పరిశోధన కాదు సార్, అది అనువాదమే. మీర్ లాయక్ అలీ గారు రాసిన ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ పుస్తకాన్ని తెలంగాణ మూవ్మెంట్ సందర్భంగా కొత్త కోణాలు తెలుస్తాయని హైదరాబాద్ విషాదం అనే పేరు మీద పెద్ద పుస్తకం అది, దాన్ని అనువాదం చేశాను. ఇది చేసిన తర్వాత దాని మీద కొంత విమర్శ కూడా వచ్చింది నా మీద. ఏంటంటే అది ఇప్పుడు అవసరం లేని పుస్తకం లాగా, అది ఒక సైడ్ రాజు వర్షన్, అది అంటే నిజాం నవాబు సైడ్ నుంచి చెప్పిన వర్షన్, దానికంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చి ఇప్పుడు మీరు అనువాదం చేశారు అని కొంతమంది విమర్శిస్తే, దానికి చిన్న జవాబులాగా అన్నట్టు ఢిల్లీ వర్షన్ ఇది,
ఓకే. ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అని విపి మీనన్ గారు రాసిన పుస్తకం ఉంది. అంటే ఆయన 550 సంస్థానాలని ఆయన సింగిల్ హ్యాండ్ తో ఇండియాలో కలిపేశాడు కదా, దాని మీద ఒక పుస్తకము నువ్వు రాస్తే బాగుంటుంది అని విపి మీనన్ గారికి ఆయన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సూచన మేరకు ఆయన ఆ పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఉన్న 5 చాప్టర్లని, హైదరాబాద్ కు రిలేటెడ్ చాప్టర్లని నేను తెలుగులో అసఫ్జాహీ సంస్థానం విలీన గాథ పేరు మీద తెలుగులో అనువాదం చేశాను. సార్, తెలంగాణ నుంచి ఒకప్పుడు తెలుగు గజల్స్ అనగానే డాక్టర్ సి నారాయణ రెడ్డి అని మనకు వినిపిస్తుంది. అలాగే రువాయిలు అనగానే ఇప్పుడు ఎన్ఆర్ఏ ఏనుగు నరసింహారెడ్డి గారు. ఈ రువాయిలు రచించడానికి ప్రేరణ ఏంటి? అలాగే మీరు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి కూడా పనిచేశారు కదా, ఈ రెండింటిని సమన్వయం చేసి చెప్పండి. ఒకటేంటంటే, మీరు రుబాయిల గురించి అన్నారు. రుబాయిలు తెలుగులో దాశరథి ప్రారంభించారు. దాశరథి తర్వాత సినారె కూడా ట్రై చేశారు, చాలా మంది ట్రై చేశారు. తిరుమల శ్రీనివాసాచార్య విస్తృతంగా రాశారు. కానీ వీళ్ళు ఎందుకో రుబాయిని ఒక సీరియస్ పోయిటరీ ఫామ్ గా పట్టించుకోలేదు అని నేను 2-3 సార్లు వాళ్ళ రుబాయిలు చదివినప్పుడు అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు రదీఫ్ కాఫియాలని నిర్వహించకుండా స్వేచ్ఛగా రాసేశారు. ఆ స్వేచ్ఛ కాకుండా ఒక తెలుగులో రుబాయి ఫామ్ ని స్థిరపరచాలనే ఉద్దేశం ఒకటి నా మనసులో ఉండేది. దానికి అంది వచ్చిన కాలం ఏంటంటే తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో వచన కవిత్వం రాసిన దానికంటే రుబాయి రాస్తే పాడుకోవడానికి వీలుగా ఉంటుందని రాశాను. దాన్ని బాగా ఆదరించారు. ఆంధ్రప్రభ వాళ్ళు 3 సంవత్సరాల పైగా సీరియల్ గా వేశారు. దాంతో పబ్లిక్ లోకి అది బాగా పోయింది. తెలంగాణ రుబాయిలు అనే రూపాన్ని స్థిరపరిచాడు నరసింహారెడ్డి అని చాలా మంది చెప్పారు. నా మీద పరిశోధన చేసిన ఒక విద్యార్థి కూడా ఆ పరిశోధనతోటే ముగించాడు. అది ఒకటి. తర్వాత సాహిత్య అకాడమీలో కార్యదర్శిగా పనిచేయడం అనేది ఎవరు రెవెన్యూ అధికారులు లేదా డిప్యూటీ కలెక్టర్ ఆ స్థాయి ఉండే అధికారులు రారు అని ఒక అపవాదు ఉండే. నన్ను అడగగానే నేను వస్తాను, నాకు చాలా ఇష్టమని పోయాను. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాము, చాలా ఉత్సాహంగా నిర్వహించాము. చేయడం వల్ల అదే బాగా అనుభూతి ఇచ్చింటుంది మీ కెరీర్ లో. అవును, నిజం. నేను జీవితకాలం మొత్తం చెప్పుకోగలిగేంత గొప్ప అనుభూతులు నాకు ప్రపంచ తెలుగు మహాసభలు ఇచ్చాయి. అయితే సార్, ఇప్పుడు మీరు సమాంతర స్వప్నం, నేనే, మట్టిపాట, కొత్త పలక, హైదరాబాద్ విషాద్, అంటే అది కవిత్వం కాకున్నప్పటికీ ఇలాంటి చాలా రాశారు కదా, రుబాయిల వరకు కూడా కవిత్వం కిందకి వచ్చేస్తుంది. వీటన్నిటికీ అంటే ఈ రోజుల్లో వాదాలు, ఉద్యమాలు అవి భుజానం వేసుకుంటేనే కవిగా గుర్తింపు వస్తుంది అంటే ఒక అన్నమాట అక్షర సత్యం అది. అయితే మీ కవిత్వానికి భూమికగా ఏది వేసుకున్నారు? నేను ఒక్కటి నమ్ముతాను, ఏంటంటే కష్టజీవికి 2 వైపులా ఉండేవాడే కవి అని శ్రీశ్రీ చెప్పిన మాట ఒకటి నమ్ముతాను. కానీ ఖచ్చితంగా ఈ వాదానికి కట్టుబడి ఉండాలి అని ఒక లక్ష్యం అయితే లేదు. కానీ నేను సామాన్యుల పక్షం వహించే కవిని. చాలా బాగా చెప్పారు సార్. మరి మీ ఒక పురుషుని విజయానికి వెనుక స్త్రీ అని అంటారు కదా, మీ కుటుంబం గురించి? మా కుటుంబం గురించి అంటే నిజానికి మా అమ్మ అందరికంటే గొప్ప మొదట స్మరణీయురాలు. తర్వాత మా శ్రీమతి అరుణ, ఆమె రాయదు గాని నేను రాసేయన్నీ ఇది బాగుందో బాగలేదో నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా చెప్పగలిగేటటువంటి ఆవిడ. తర్వాత నా కూతుర్లు ఇద్దరు కూడా పెద్దవాళ్లే, పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి. ఇది నా కుటుంబం. తర్వాత నాకు చాలా ఆత్మీయమైనటువంటి మిత్రులే ఒక పెద్ద సంపదగా నేను భావిస్తూ ఉంటాను. అందులో సాహిత్య మిత్రులే ఎక్కువ. చివరిగా ఇప్పుడు ఇంకా పోటీ ఎక్కువ అవుతుంది సార్, అంటే అనూహ్యమైనటువంటి పోటీ పెరుగుతుంది యువతలో. దానివల్ల డిప్రెషన్స్ కు, ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు, నిరుద్యోగ సమస్య వల్ల. మరి ఈ రాబోయే కాలంలో యువతకు మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళ యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో ఒకే గమ్యస్థానం పెట్టుకుంటే బాగుంటుందంటారా, లేకుంటే ఎలా చేస్తే బాగుంటుందో సంక్షిప్తంగా? నాకైతే పోటీ పెరిగింది అని మీరు అంటున్నారు, కానీ అవకాశాలు పెరిగినాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ ఊర్లోనే ఉండనక్కర్లేదు, ఈ రాష్ట్రంలో ఉండనక్కర్లేదు, ఈ దేశంలో ఉండనక్కర్లేదు. తర్వాత ఎంఏ తెలుగు చదివిన వాడు తెలుగు టీచర్ అవుతాడు అని ఒక భ్రమ ఉండే. ఎంఏ తెలుగు చేసిన వాడు మామూలుగా ఉద్యోగం చేసుకోవచ్చు, ప్రింట్ మీడియాలో పనిచేయచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేయచ్చు, మీలాగా ఆకాశవాణిలో పనిచేయచ్చు, దూరదర్శన్లో పనిచేయచ్చు, ప్రైవేట్ ఛానల్లో పనిచేయచ్చు. ఇవేవి లేకుండా కూడా కొత్త కొత్త ఫీల్డ్స్ లోకి చాలా అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి నేను యూత్ కు కోరేది ఏంటంటే, అసలు నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావో ఫస్ట్ ఒక అంచనా వేసుకొని ఇష్టపడ్డ దాని వెంటనే ప్రయాణం చేయమని కోరుతున్నాను. చాలా సంతోషం సార్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్నట్టు ఎప్పుడు పుకోవద్దురా ఓటమి అంటాడు. నింగి పైకి వెళ్తున్న గువ్వ ఆ నింగిలో ఉండేటువంటి ఆకాశపు ప్రభంజనాన్ని తన చిన్న రెక్కలతో ఎదుర్కొంటుంది అంటున్నారు. అట్లాంటి మీ యొక్క జీవన ప్రస్థానం కూడా యువతకు ఒక విధమైన ప్రేరణ ఇస్తుందని ఆశిద్దాం. వజ్రోత్సవాణి సందర్భంగా ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి విహంగ వీక్షణంగా మీ సాహిత్య యానాన్ని, అలాగే మీ పని చేసేటువంటి తత్వాన్ని, మీ కవిత్వానికి భూమికను విన్నవించారు.
మరి ఆకాశవాణి పక్షాన ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరింతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ కవి, విమర్శకుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ విన్నారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.